అందరికీ ముందుగా శుభోదయం అండి. అలాగే మాఘశిర వారం శుభాకాంక్షలు కూడా. ఈరోజు మాఘశిర వారం కదండి. ఇంట్లో పూజ చాలా ప్రశాంతంగా జరిగిందండి. రోజంతట్లో మనం ఎక్కడ ప్రశాంతంగా ఉండగలమో ఒక అరగంట అన్నా అంటే ఈ పూజలోనేనండి. పూజ చేసుకున్నంతసేపు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా. తర్వాత యథావిధిగా మన హడావుడిలో మనవే కదా. ఇంకా ఈరోజు అయితే పూజ చాలా బాగా జరిగిందండి. మాఘశిర వారాలు అయితే నేను చెయ్యట్లేదు, చాలా నియమంగా చేయాలండి. తెల్లవారుజామునే లేవాలి, ఆవు నేతితో దీపం పెట్టుకోవాలి, అమ్మవారికి కూడా నేతితోనే వండి పెట్టాలి. ఆ రోజు అసలు మనం కూడా ఇంట్లో నూనె ముట్టుకోకూడదండి, ఆఖరికి తల్లో దువ్వాను కూడా పెట్టకూడదు అంటారు. అంత నియమంగా చేయాలి. కొత్తగా ఎవరు మొదలుపెట్టినా మళ్ళీ అప్పటి నుంచి ఇంకా మానకుండా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలండి. అంత నియమంగా ఉంటుంది. ఇంకా ఆన్మాయి ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారండి పూజ. చాలా బాగుంటుంది. అమ్మవారి కనకమహాలక్ష్మి అమ్మవారిని అయితే పూజిస్తారండి మాఘశిర వారం రోజున. ఇంట్లో పూజ అయితే నాకు చాలా బాగా జరిగింది. ఒక సిస్టర్ కూడా కామెంట్ చేస్తున్నారు, ఆవిడకి న్యూగా మ్యారీడ్ అయ్యింది, అందులో జాబ్ కూడా వచ్చిందంట. పాపం అసలు అవ్వట్లేదంటే పూజ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారండి. పూజ నేను చెప్పిన ఎక్కడ యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం కాదండి, మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి నేర్చుకోవాలండి. పెళ్ళి కాకముందు అయితే చదువుకున్నప్పుడన్నా తల్లిదండ్రులతో అమ్మ పూజ చేసుకుంటే వెనకాల కూర్చున్నా మీకు కొంచెం అర్థమవుతూ ఉంటాయండి. ఇంకా చదువులతో వాళ్ళే నేర్చుకుంటారు కదా అని మనం వదిలేస్తాం. పాపం ఇంకా ఇలాంటిటప్పుడే కష్టమయ్యి ఎలా చేయాలో అర్థం